వెల్కమ్ టు అవర్ ట్రిప్ డే 3 లక్కనవరం వెళ్తున్నాం అనమాట. అయితే బొగతా వాటర్ ఫాల్స్ నుంచి మధ్యాహ్నం 3 కల్లా మేము లంచ్ చేసేసి 3:30 కల్లా బయలుదేరిపోయాము. వెళ్ళే దారి చాలా బాగుంటుందంటే అస్సలు మిస్ అవ్వదు. చాలా అంటే చాలా బాగుంటుంది. కుదిరితే కొద్దిసేపు ఆగి అక్కడ నేచర్లో కొంతసేపు గడిపి వెళ్తే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఫైనల్గా అయితే రీచ్ అయ్యాం. మేము రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయిందనమాట. మధ్యలో ఆగుతూ అట్లా రీచ్ అయ్యాం. 6:30 అట్లా అయింది. అప్పటికే చీకటి పడిపోయింది. సో మాకు దానికంటే ముందే ఒకళ్ళు ఫోన్ చేసి అక్కడ లక్కనవరంలో ఐలాండ్లో మీకేం దొరకదు తినడానికి, కావాలంటే మేము ముందు మీరు ఆర్డర్ చేసుకోవాలి, మీకు ఏం కావాలో చెప్పండి, మేము ప్రిపేర్ చేసి ఈవినింగ్ తీసుకొస్తామని చెప్పారు. సో అందుకోసమని మేము వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ మీల్స్ ఆర్డర్ చేసాము. కొంచెం కాస్టే, నాకు తెలిసి అక్కడ లోకల్ వాళ్ళే ప్రిపేర్ చేసి తీసుకొస్తున్నారనమాట. కాస్ట్ అయినా కానీ నాకు ఆ ఫ్రైడ్ రైస్ అసలు బాగాలేదు, నిజం చెప్తున్నాను. అండ్ మీల్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కర్రీ అండ్ రోటి పచ్చడి, పప్పు, సాంబార్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట ఆ కర్రీస్కి మాత్రము, అందుకని చెప్పాను. ఇది వ్యూ చూడండి ఒకసారి, మీకు చూపిస్తాను. ఐలాండ్ అనమాట, 3 ఐలాండ్స్ ఉంటాయి. 2 ఐలాండ్స్కి బ్రిడ్జ్ యాక్సెస్ ఉంటుంది, 1కి బోట్లో వెళ్ళాలన్నమాట. ఇది చూడండి ఎంత బాగుందో అసలుకి, చాలా అంటే చాలా బాగుంది. నైట్ మేము వెళ్ళాం కాబట్టి వ్యూ చూడలేదు, ఎర్లీ మార్నింగ్ లేచి చూసేసరికి ఇలాగ అనిపించింది అనమాట. నేను ఇక్కడ మీకు ఒక సజెషన్ చెప్పే సజెషన్ అంటే, వాళ్ళు కాల్ చేసి ముందే మనకి చెప్తారు ఏం దొరకవని. కానీ మీరు కారులో కానీ బైక్ మీద కానీ వెళ్ళే పనికైతే అక్కడి నుంచి లక్కనవరం నుంచి కొంచెం దూరంలో పస్రా అని విలేజ్ ఉంటుంది. ఇంకా పక్కన కొన్ని విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజ్లో మీకు అన్నీ దొరుకుతాయి. మేము నైట్ టైం ఏం వెళ్తాంలే అని చెప్పేసి మేము ఆర్డర్ ఇచ్చాము. దట్టు ఫస్ట్ టైం కాబట్టి నిజంగా దొరకవేమో అనుకున్నాం, కానీ మనం కొంచెం ఓపిక చేసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకి దొరుకుతాయి అనమాట ఫుడ్. నైట్ ఇట్లాగా అలా అయిపోయింది కాబట్టి ఫ్రైడ్ రైస్ మాత్రం చాలా కారంగా చేశారు, అసలు తినలేకపోయామన్నమాట. ఒక మీల్స్ అనేది 4 సరిపోవు కదా, సో అట్లా అడ్జస్ట్ అయిపోయాం నైట్. అందుకని ఎర్లీ మార్నింగ్ వాళ్ళ దగ్గర కాకుండా మేమే వెళ్ళేసి తినేసి వద్దామని మేము డిసైడ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ కోతులు ఇవి చాలా ఎక్కువ ఉంటాయి ఆ ప్లేస్లో మనం పెట్టే ఫుడ్ కోసము. కానీ మనం అలాంటివి ఏం పెట్టద్దు, పెడితే మనుషుల మీదకి వచ్చేస్తున్నాయి అనమాట. ఇది కొంచెం చూడండి, బ్రిడ్జ్ వ్యూ అనమాట. అంటే ఈ బ్రిడ్జ్ నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వచ్చాము, ఐలాండ్లోకి వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది అసలుకి. నాకైతే ఈ కేరళనో లేకపోతే కానీ ప్లేస్లో ఉన్నట్టు అనిపించింది ఆ వ్యూలోని చూస్తుంటే. చాలా అందంగా ఉంది, పిల్లలకు కూడా చాలా రిక్రియేషనల్గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది గవర్నమెంట్ నడుపుతుంది, హరిత రిసార్ట్స్ అనమాట. ఇది వచ్చేసి మేము నాన్ ఏసీ తీసుకున్నాము. నాన్ ఏసీ 2000 పడింది. రూమ్ చూసారా చాలా స్పేషియస్గా బాగుంది కదా. గవర్నమెంట్ ఏసీ వచ్చేసి 2500 ఆర్ 3000 ఉంటుంది. మేము తీసుకుంది సరిపోయింది, అంటే చలిగా ఉంది కాబట్టి మాకు ఏసీ అవసరం లేదు, ఫ్యానే చల్లగా అనిపించింది. సో ఎర్లీ మార్నింగ్ మేము టిఫిన్ చేద్దామని బయలుదేరాము. ఓకే, ఒక 10 కిలోమీటర్స్ పోయినా 15 కిలోమీటర్స్ ఏదో ఒకటి దొరుకుతుంది కానీ వెళ్ళాము. మనకి కొంచెం దూరంలోనే మంచిగా టిఫిన్ పాయింట్ కనిపించింది. ఇక్కడ చాలామంది తింటున్నారు అనమాట, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. మేమైతే ట్రై చేద్దామని ఫస్ట్ 2 ప్లేట్స్ ఆర్డర్ ఇచ్చాము. బాగుంటే తిందాము, లేకపోతే వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పేసి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మేము అక్కడ తినేసాం అనమాట టిఫిన్. తినేసిన తర్వాత అక్కడ లోకల్ ఒక ఆంటీ, మా వాడు అక్కడికి తీసుకెళ్ళమని గొడవ చేస్తున్నాడు, అందుకోసమని ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆంటీ కొన్ని ఫ్లవర్స్ ఇచ్చింది, కొంచెంసేపు మాట్లాడాము. లోకల్స్తో మాట్లాడడం చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న విషయాలు బాగా మనకు తెలుస్తాయి కదా, అక్కడ ఏమేమి ఫేమస్. ఇక్కడ నుంచి మేడారం వెళ్ళండి, బాగుంటుంది మేడారం అన్నారు, కానీ మా ట్రిప్లో అయితే అది మిస్ అయింది, ఎందుకంటే మాకు టైం సరిపోలేదన్నమాట. ఇక్కడికి వచ్చేసాక నేను కొంచెం పిల్లలకి పాలు ఇచ్చేసి మేము కొంచెం కాఫీ కలుపుకొని ఆ వ్యూ చూస్తూ కొంచెం ఎంజాయ్ చేసి బయలుదేరదామని అనుకున్నాం అనమాట. సో అట్లాగా కాఫీ తాగి బయలుదేరాము. ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే రామప్ప టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఈ రామప్ప టెంపుల్ కాకతీయుల రాజులు కట్టించింది. ఈ లేక్, లక్కనవరం లేక్ కూడా కాకతీయుల రాజులు మంచినీళ్ళ కోసము అండ్ వ్యవసాయ పనుల కోసం తవ్వించారంట. ఎలాంటి పని మిషనరీస్ లేకుండా ఓన్లీ మ్యాన్ పవర్తో అంత పెద్ద లేక్ని తవ్వారంటే చాలా గ్రేట్ కదా. ఎంతైనా మన వాళ్ళు చాలా గ్రేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.